హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొనిదెళ్ల నిహారిక ఇండస్ట్రీలో పెద్దగా క్లిక్ కాలేకపోయింది. దీంతో ఆమె నిర్మాతగా మారి వెబ్ సిరీస్లు తీయడం ప్రారంభించింది. ఆ తర్వాత కొంతకాలానికే సినిమాలు వదిలి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి అయిన 3 సంవత్సరాలకే విడాకులు తీసుకుని పుట్టింటికి చేరింది. విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని అయితే క్లారిటీగా చెప్పలేదు, కానీ విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె చాలా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సమయంలో పెళ్లి గురించి చెప్పిన మాటలు కొన్ని వైరల్ అవ్వడం, వాటికి మాజీ భర్త నిహారిక పేరు తీయకుండా కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో మరోసారి నిహారిక అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, వారు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని, అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని, కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అయితే నిహారిక ఇలా ఈ వ్యాఖ్యలు చేసిందో లేదో, ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ మరోసారి తన ఇన్స్టాలో ఓ సుదీర్ఘమైన కవితను రాసుకొచ్చాడు. విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్నప్పుడు అనుభవించే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవహించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం, మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుండి వేరు చేస్తుంది, చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో ఉండే నిశ్శబ్దం, భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి, ఇదే మౌనం భగవంతుడితో కలిపే మాధ్యమం అంటూ ఓ కవిత లాంటిది రాసుకొచ్చాడు. ఈ కవితను చూసిన నెటిజన్లు ఆ పోస్టు నిహారిక కోసమే పెట్టాడు అంటూ రాసుకొస్తున్నారు. ఆమెను మర్చిపోలేకే ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటే తట్టుకోలేక ఇలా తన విరహాన్ని వ్యక్తం చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.